నరేష్ అన్న, నిన్న మీరు ఏదైతే చెప్పారో కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం జరగాలనేటువంటి విషయంలోనే 42% రిజర్వేషన్ తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు. ఇది పూర్తిగా అసంపూర్ణమైనటువంటి రిజర్వేషన్. దీంట్లో మతపరమైనటువంటి రిజర్వేషన్లు మిక్స్ చేయడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి బీజేపీ ప్రశ్నిస్తూ ఉందని మన బీజేపీ సీనియర్ నాయకులు బాలాజీ అన్న చెప్తా ఉన్నారు. దీన్ని మీరు ఏ రకంగా తీసుకుంటారు? డీనిస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు లైవ్లో పాల్గొంటున్నటువంటి అన్న పెద్దలు మడికాల్ బాలాజీ గారికి అదేవిధంగా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మనం 42% గురించి నిన్న మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ 42% అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఈ బిల్లు మీద చర్చ చేసి దాన్ని గవర్నర్ గారికి, పార్లమెంటుకు, రాష్ట్రపతికి పంపడం జరిగింది. ఇది ఏదైతే రాజ్యాంగం ఏదైతే ఉందో దానికి అనుసంధానంగానే ప్రామాణికంగానే మరి 42% తయారు చేసి పంపడం అనేటువంటి జరిగింది. అయితే దీన్ని మేము ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుందంటే గతంలో గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఏదైతే ఇంప్లిమెంట్ చేసిందో అదే మోడల్గా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి జరిగింది. ఈరోజు బీజేపీ సోదరులకు మరి ఎందుకు ఈ రకంగా ఇబ్బంది కలుగుతుందో, గుజరాత్లో లేనటువంటి ఇబ్బంది తెలంగాణలో ఇక్కడ 42% పెడితే ఎందుకు ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు నేను మీడియా ద్వారా ఆ బీజేపీ సోదరులని ప్రశ్నించడం జరుగుతూ ఉంది. అక్కడ లేనటువంటి ఇబ్బంది ఇక్కడ ఎందుకు? అక్కడ మతపరంగా, కులపరంగా అక్కడ మీరు రాజకీయ లబ్ధి కోసం ఇచ్చారా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆ రకమైనటువంటి లబ్ధి కోసం ప్రయత్నిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మరి బీజేపీ సోదరులు వివరిస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని నేను అంటే సోదరులు ఏమంటున్నారంటే గుజరాత్లో 2023లో ఏదైతే ఎలక్షన్స్ మూమెంట్లో 27% రిజర్వేషన్ ఇచ్చింది. దాంట్లో మైనార్టీ సోదరులకు కూడా బీసీ కేటగిరీలోనే వాళ్ళకి అవకాశాలు కల్పించడం జరిగింది. అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు అక్కడ అనుకూలంగా వాళ్ళకి చేసినప్పుడు ఇక్కడ తెలంగాణలో మాత్రం బీసీ రిజర్వేషన్ పేరు మీద బీసీలకు అన్యాయం జరుగుతుంది, ముస్లింలకు ఇస్తే అని మాట్లాడుతూ ఉంది. ఎందుకు అలా మాట్లాడుతుంది? గుజరాత్లో ముస్లింలకు ఇచ్చింది కదా, ఇక్కడ ముస్లింలకు ఇస్తే తప్పేంటి అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ లీడర్లు కూడా ఇది బయట కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? అన్నగారు, ఈరోజు హిందువుల లోపల కులాలు ఎక్కువనే అని చెప్పేసి అందరూ అనుకుంటారు. కానీ ఇవే కులాల కుంపటి ముస్లిం వర్గాలు కూడా ఉన్నది. ఈరోజు ముస్లిం సమాజం అనేది అయితే మనం చెప్పుకుంటా ఉన్నామో ఎప్పటి నుంచో మన యొక్క తెలంగాణ రాష్ట్రం లోపల దూదే కుల అనేటటువంటి ఏదైతే ఉందో నూర్ భాషా సంఘానికి సంబంధించినటువంటి వారు, ఆ వర్గానికి సంబంధించినటువంటి వారు బీసీ లోపల ఉన్నారు. అదే రకంగా ఫకీర్లు ఉంటారు. చాలా రకాలైనటువంటి ముస్లిం సమాజం లోపల చాలా రకాలైనటువంటి వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాలకు ఎప్పటి నుంచో మన దగ్గర ఉన్న రిజర్వేషన్ ఉన్నాయి, అక్కడ ఉన్న రిజర్వేషన్ ఉన్నాయి. మీరు కావాలంటే తెలుసుకోండి. ముస్లిం సమాజం అంటే కేవలం ముస్లిమ్స్ అంటే కేవలం ఈ నమాజ్ చేసేటటువంటి వాళ్ళు మేము ముస్లిమ్స్ అని చెప్పుకునేటటువంటి ఒక్కరే కాదు. ఆ ముస్లిం సమాజం లోపల చాలా కులాలు ఉన్నాయి. ఆ కులాల రిజర్వేషన్ అక్కడ ఇస్తున్నారు, ఇక్కడ కూడా ఇస్తున్నారు, ఆల్రెడీ పొందుతున్నారు. అవే రిజర్వేషన్ ని ఈ రోజు ఇస్తున్నాం తప్ప కొత్తగా క్యాస్ట్ మేమేమి కలపలేదు, ముస్లింలకు సంబంధించింది అనేది కదా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది. ఈ రోజు మేము గొంతు దించుకొని అరుస్తా ఉన్నాం, నాయన మత ప్రాతిపదికన రిజర్వేషన్లు వద్దు అంటే ఒక్కరైనా సమాధానం చెప్తలేరు. వాళ్ళు ముస్లింస్ చేర్చిండు అని మీరు ముస్లింస్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మమ్మల్ని బదనాం చేయడానికి చూస్తున్నారు తప్ప మరి క్రియాశీలకంగా ప్రామాణికంగా అయితే చూపించాలి కదా. లెక్కలాడుతా ఉన్నా, చెప్పాలి కదా. నేనేమంటా ఉన్నా, గుజరాత్లో ఏదైతే ఉన్నదో 27% రిజర్వేషన్ ఇచ్చి అక్కడ ఏదైతే ముస్లిం కమ్యూనిటీస్ని గుజరాత్ ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేసిందో స్థానిక సంస్థల ఎలక్షన్స్లో అదే క్యాస్టెస్ని అదే సంబంధించిన వాళ్ళని కూడా తెలంగాణలో మేము ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నాం. కొత్త వాళ్ళని ఎవరు తీసుకోవట్లేము. ఇప్పటి వరకు 1970 తర్వాత ఏదైతే రిజర్వేషన్ కల్పించారో అవే దాని ప్రకారం మేము పోతా ఉన్నాం తప్ప కొత్త వాళ్ళని ఏదో కలపలేదు కదా. ఎందుకు వ్యతిరేకిస్తుంది బీజేపీ అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. బీజేపీ వ్యతిరేకించడం కాదు, కాంగ్రెస్ ఇప్పుడు కళ్ళు తెరిచింది. దేశానికి స్వాతంత్రం వచ్చి 100వ సంవత్సరం దగ్గర అవుతున్నాం, ఇప్పుడు కళ్ళు తెరిచింది కాంగ్రెస్ పార్టీ. బీసీల గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, గుజరాత్లో ఉన్నటువంటి గంపగుత ముస్లిమ్స్ అందరికీ రిజర్వేషన్ల సమస్య కాదు. అందులో కూడా చాలా వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాల వారికి మాత్రమే వాళ్ళు రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారు. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ నీట్ లోపల 27% రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నది. కేంద్రకు సంబంధించినటువంటి అనేక కేంద్రీయ విశ్వవిద్యాలయం కానీ కేంద్ర స్కూళ్ళకు కానీ ఇంతకుముందు రిజర్వేషన్ లేకుండే. దాని గురించి పట్టించుకున్న పాపాన వలే వాటన్నిటిలో కూడా రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్. అదొక్కటే కాకుండా ఈరోజు బీసీ కమిషన్ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ హోదా కల్పించింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు. గతంలో కూడా బీసీ కమిషన్ అనేటువంటి లేదు, బీసీ కమిషన్ చట్టబద్ధత లేదు, కేవలం కలపల్లి మాటలతో వీళ్ళు కాలం వెళ్ళదీశారు. కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు బీసీ కమిషన్ కు చట్టబద్ధత తెచ్చి బీసీ వర్గంలో ఉన్నటువంటి వాళ్ళకు ఏ ఇబ్బందులు వెళ్ళినటువంటి బీసీ వర్గం లోపల అన్యాయానికి గురైనటువంటి వాళ్ళకు, వివక్షతకు గురైనటువంటి వాళ్ళకు కంప్లైంట్ చేస్తే వాళ్ళకు న్యాయం చేకూర్చే విధంగా చట్టబద్ధత కలిగినటువంటి బీసీ కమిషన్ హోదాని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇది ఒకసారి
ఒకసారి గుర్తు చేసుకోవాలి. అంటే ఇప్పుడు బీజేపీ నాయకులు ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ప్రతిసారి అన్యాయం చేస్తామంది, ఇప్పుడు మాత్రం ఎలక్షన్స్ లో రాజకీయ లబ్ధి కోసమే బీసీ వాదాన్ని ఎత్తుకొని 42% రిజర్వేషన్ ఉంటుంది. బీసీలకు ఏదైనా న్యాయం చేస్తుందంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీనే కాంగ్రెస్ పార్టీ చేయలేదు కూడా అనే విషయాన్ని మన బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. దానికి మీరేమంటారు? నాదొకటే మిత్రమా, ఒకటి అన్నగారు ఇప్పుడు మాట్లాడారు 75 సంవత్సరాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, 100కు దగ్గరలో ఉందని చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి మాట వాస్తవం. దీన్ని ఏంటి అని అంటే ప్రధానంగా నా యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఇప్పుడు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీసీ, దాన్ని మేము కూడా గర్వించదగ్గటువంటి విషయం. కానీ ఈ బీసీ అనేటువంటి మన యొక్క ప్రధాని గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎందుకు తీసుకొచ్చాడు? 4% ఉన్నటువంటి మన బీసీల మీద అమూల్యమైనటువంటి ప్రేమ, అనురాగము, ఆప్యాయత మనకున్నప్పుడు బీసీలను ఎదిగించడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఈరోజు బీసీలను చాలా ఇబ్బంది గురి చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఉద్యోగాల విషయంలో చూడండి, 600 మార్కులు వచ్చినటువంటి బీసీఓనికి ఉద్యోగం వస్తలేదు. 400 మార్కులు వచ్చినటువంటి మరి రెడ్డిలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు పొందుతా ఉన్నారు. ఈ విషయంలో మరి బీసీలకు ఈరోజు మరి బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఖండిస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా దీని మీద మరి ఉద్యమాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. అసలు ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేటివి ఎత్తేయాలి. ఇప్పుడు వాళ్ళు 4 మనుషులు ఉన్నప్పుడు 10 మందికి నువ్వు ఉద్యోగాలు కల్పించినప్పుడు, అవకాశం కల్పించినప్పుడు మనకు 60%, 70% జనాభా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి 33%ని 27% తగ్గించి ఈరోజు మరి బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి మాట వాస్తవం కదా. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎందుకు తీసుకొచ్చారు? ఎవరి స్వార్థం కోసం తీసుకొచ్చారు? బీసీలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% అనేటువంటిది ఇక్కడ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కూడా ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఈరోజు బీసీలకు రిజర్వేషన్స్ కావాలి, 42% అనేటువంటిది అమలు చేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాడు. దీని మీద మీరు ఏం మాట్లాడతారన్నా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నిజానికి కూడా వాళ్ళకు ఉన్నటువంటి జనాభా శాతం చూసుకుంటే సరే, అన్న సోదరులు చెప్పినట్టు కాకపోయినా ఒక 10% జనాభా ఉందనుకుందాం, 10% రిజర్వేషన్ కల్పించారు అనుకుందాం. కానీ బీసీ జనాభా మనకు సాధారణంగా సగటున మనం చూసుకున్నా కూడా 50 నుంచి 55, 60% ఉంటుందని మన టీఆర్ఎస్ పార్టీ అయితే తెలంగాణలో 60 పైన ఉన్నది, 64% ఉన్నది అని మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఒక సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు వాళ్ళు చెప్పడం అందాదని, అది కూడా క్లారిటీ అని అనట్లేదు. ఎట్లా పోయినా 50% పైన మా జనాభా ఉంటుంది అనేది స్పష్టంగా తెలుసు అందరికీ. ప్రతి దగ్గర బీసీలు 50% ఉంటారు. 50% ఉన్న వాళ్ళకు 27% రిజర్వేషన్లు కేటాయించినప్పుడు 18% ఉన్నటువంటి ఎస్సీలకు 15%, 14% రిజర్వేషన్లు కేటాయించినప్పుడు మిగిలినటువంటి దాంట్లకు తగ్గించి కేటాయిస్తున్నప్పుడు ఈడబ్ల్యూ రిజర్వేషన్లో 10% ఉన్న జనాభాకి 10% రిజర్వేషన్ అంటే ఒకటి ఉంటే వాడికి ఉద్యోగం ఉండాలి, ఇద్దరుంటే ఇద్దరికి ఉద్యోగం ఉండే విధంగా ఈరోజు కేటాయించడం అనేది ఏ రకమైన సమంజసం? బీసీల మీద అంత ప్రేమ ఉన్నటువంటి బీజేపీ పార్టీ 50% ఉన్నటువంటి వీళ్ళకి రిజర్వేషన్లు పెంచిన తర్వాత, వీళ్ళ కోట వీళ్ళకి పూర్తిగా ఇచ్చిన తర్వాత, ఎందుకంటే బీసీ ప్రధానమంత్రి అంటున్నారు కాబట్టి ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కేటాయించుంటే బాగుండేది కదా అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాదన. దీంట్లో బీసీల మీద ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది? బీసీ ప్రధానమంత్రి ఉండేని దాన్ని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. బీసీల పైన బీజేపీకి ప్రేమ అనేటటువంటిది మళ్ళీ కూడా చెప్తున్నా, మాటలలో కాదు. ఈ దేశం లోపల అత్యధికంగా బీసీలు ఎంపీలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రాజ్యసభ సభ్యులు బీసీలు ఎక్కువ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశం మొత్తంలో బీసీ జనాభా ఎక్కువ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రం లోపల మరి ఏలుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 27%, 42% కావాలని చెప్పేసి ఢిల్లీలో పోయి ధర్నా చేస్తారు. ఢిల్లీలో ధర్నా సంగతి తర్వాత నాయన, ఫస్ట్ ఈ రాష్ట్రం లోపల బీసీలకు కనీసం 27% ప్రకారం ఎంతమంది మంత్రులు వస్తారో వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఇవ్వరు. మీరు చైర్మన్లు ఇవ్వరు, కార్పొరేషన్లు ఇవ్వరు, మంత్రి పదవులు ఇవ్వరు, ఏదులకి ఇవ్వరు. కానీ ఈరోజు అధికారం లేనంత మాత్రాన భారతీయ జనతా పార్టీని బద్నాం చేయాలని చెప్పేసి మీరు కంకణం కట్టుకోవడం తప్ప వేరేం లేదు. రాహుల్ గాంధీకి బీసీల పైన ప్రేమనా? రాహుల్ గాంధీకి ఎక్కడ ప్రేమ ఉంది? ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి 3వ ప్రధానమంత్రి అయిన, ప్రపంచం లోపల అగ్రనేతగా వెలుగొందుతున్నారు. అటువంటి నరేంద్ర మోడీ గారికి ఆయన అడుగడుగున ఎన్నిసార్లు అవమానించిండో, నరేంద్ర మోడీ గారు కానీ, దేశ సైనికులను కానీ, దేశ ప్రజలను కానీ ఎన్నిసార్లు అవమానించిండో మనం రోజు పేపర్లు చూస్తూనే ఉన్నాం, టీవీలో చూస్తున్నాం, మీ ద్వారా కూడా మేము తెలుసుకుంటూనే ఉన్నాం. వీళ్ళకు కపట ప్రేమ ఉందంటే నమ్మేంత పరిస్థితి లేదు. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి బీసీల
పైన ప్రేమ లేదు. ఈ అచ్చంపేట పట్టణం లోపల ఒక తెలంగాణ బిడ్డ తెలంగాణ ఉద్యమం లోపల మాతో పాటు పాల్పంచుకున్నటువంటి మున్సిపల్ చైర్మన్ని ఉడవికినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎవరికి ఇచ్చిండ్రు? బీసీలకు ఇచ్చిందా? మార్కెట్ చైర్మన్ బీసీలకు ఇచ్చిందా? ఉమామేశ్వరం చైర్మన్ బీసీలకు ఇచ్చిందా? మధ్యమడు చైర్మన్ బీసీలకు ఇచ్చిందా? ఎక్కడ బీసీల మీద మీకు ప్రేమ ఉంది? ఈ యొక్క పట్టణ స్థాయి నుంచి గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ వరకు మీకు ఎవ్వరు కూడా బీసీల పైన ప్రేమ లేదు. బీసీల పైన ప్రేమ ఉంటే బీసీ వాళ్ళని ఎక్కువగా ముఖ్యమంత్రులు చేసేటటువంటి వాళ్ళు, బీసీలని మంత్రులుగా చేసేటటువంటి వాళ్ళు, బీసీలో గౌరవించేటటువంటి వాళ్ళు, గతంలోనే ఇదంతా అమెండ్మెంట్ చేసేటటువంటి వాళ్ళు. భారతీయ జనతా పార్టీ అనేటటువంటి మళ్ళీ కూడా మీకు అందరు గుర్తు చేస్తా ఉన్నాను, మత ప్రాతిపదికన ఎప్పుడు పాలించదు. ఈరోజు ఈడబ్ల్యూఎస్ లోపల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లబ్ధి పొందుతున్నా ఈ దేశం లోపల మరి దీని కూడు గుడ్డకు లేనటువంటి అగ్రవర్ణానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ ఈడబ్ల్యూఎస్ లోపల రిజర్వేషన్ లోపల కేవలం హిందువులకు సంబంధించిన అగ్రవర్ణాలే కాకుండా ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ముస్లిం వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా లబ్ధి పొందుతున్నారు కదా, వాళ్ళకి లబ్ధి చేకూర్చినట్టే కదా. ఈరోజు మైనార్టీలకు వ్యతిరేకమని బీజేపీని మీరే అంటే ఉన్నారు, మీరే చెప్తా ఉన్నారు తక్కువ మార్కులు వచ్చిన ఈడబ్ల్యూఎస్ లో సీట్ కొట్టుకోపోయినాయి. అలా మైనార్టీలు ఉండొచ్చు కదా, అంటే మైనార్టీలో కూడా బీజేపీ చూస్తున్నట్టే కదా, వాళ్ళకు కూడా న్యాయం చేసి కూర్చుంటున్నట్టే కదా. అదే ఇప్పుడు మీరు దీన్ని నేనేమంటున్నా అన్న ఒక నిమిషం, ఈరోజు అన్నగారు చెప్తున్నటువంటి విషయాన్ని ఈడబ్ల్యూఎస్ అనేటువంటి ఇప్పుడు 2 లక్షలు ఉన్నటువంటి బీసీలు, 8 లక్షలు ఉన్నటువంటి అగ్రవర్ణ వాడు పేదోడు. 2 లక్షల ఆదాయం ఉంటేనేమో మనము బీసీలము ధనవంతులం. 8 లక్షలు ఉన్నటువంటి అగ్రవర్ణాల వాళ్లకు ఎలా పేదవాడైతాడు చెప్పండి? అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేదోడు ఎట్లయితాడు? 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నోళ్ళు మనం ధనవంతులం అవుతాం. బీసీలో ఉండేటువంటి దాంట్లోకి మనకు బీసీ రిజర్వేషన్ పొందాలంటే వాళ్ళ వార్షిక ఆదాయం 2 లక్షల కన్నా తక్కువ ఉండాలనేటువంటి ఒకటి ఉన్నది. ఆదాయ సందర్భంలో ఈడబ్ల్యూఎస్కి వస్తే, అంటే అన్నగారు చెప్తున్న దాని ప్రకారం ఈడబ్ల్యూఎస్ ప్రకారం వస్తే దాంట్లో నీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ కావాలంటే నీకు 8 lakhs వరకు నీకు ఉంటుంది. అంటే ఇక్కడ బీసీలు ధనవంతులు 2 లక్షలు దాటితే వీళ్ళు ధనవంతులు అయిపోతారు, వాళ్ళకి 8 లక్షలు వచ్చిన పేదవాళ్ళ. ఈ రకమైన చట్టం బీజేపీ తీసుకొచ్చింది కదా, ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఇది ఎట్లా సమన్వయం అవుతుంది అని చెప్పేసి మన నరేష్ గారు ప్రశ్నిస్తారు. అన్నగారు ఇది బీజేపీ తీసుకొచ్చినటువంటి చట్టం కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు లిమిటెడ్ మెంబర్లు, మన సంఖ్య బీసీల సంఖ్య ఎక్కువ ఉంటుంది, భారీగా ఉంటుంది. వీళ్ళకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను చెప్పిన దానికి సమాధానం చెప్తలేడు తమ్ముడు. ఈ రాష్ట్రం లోపల ఇక్కడ మన ఇల్లు మనం ఊడ్చుకున్న తర్వాత బయట ఊడుస్తాం, మన ఇల్లు చక్కగా చేసుకుందాం. ఈ రాష్ట్రం లోపల బీసీలకు మీరు చేసింది ఏంటిది? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఇస్తానది ఏంది, చేసింది ఏంది? 42% రిజర్వేషన్ చేస్తానని మీరు చెప్పినటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పినా మీరు? ఎన్నికల ముందు మేము బీసీలకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి ఈ రోజు మేము ఢిల్లీలో ధర్నా చేస్తామంటారు. ఢిల్లీలో ధర్నా చేస్తాం అధికారంలోకి వచ్చిందా? ఢిల్లీ మీద ఉత్తమ అధికారంలోకి వచ్చిందా? కేంద్ర ప్రభుత్వం కేంద్రం లోపల బీజేపీ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు ఇస్తేనే మేము ఇస్తాం, లేకపోతే ఇయ్యం చూడు, మాకేం సంబంధం లేదు చూడండి. మీరు ఏమైనా చెప్పిందా? మీరు ఆ రోజు చెప్పినటువంటి మాట అవడం అదే కదా, మేము ఇస్తాం బీసీలకు, ఇవ్వండి మరి ప్రామాణికంగా చేయండి. మీరు అంటే ఈరోజు మేము అడిగే ప్రశ్నలు కూడా చెప్పండి. మీరు అన్నగారి ఉద్దేశం ఏంటంటే రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అనేది ఒక వర్షన్. రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయకపోయినా కూడా సీట్లు కేటాయింపు చేయొచ్చు. 42% కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వచ్చు, 42% ఎంపీ టికెట్లు ఇవ్వచ్చు, 42% మిగిలినటువంటి ఈ రోజు స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలు చేయొచ్చు, జెడ్పీటీసీలు చేయొచ్చు, జెడ్పీపీలను చేయొచ్చు. ఈ రకమైన ఇంప్లిమెంటేషన్ని ఇదైతే రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ కాకపోయినా కూడా చేయొచ్చు కదా, కాంగ్రెస్ పార్టీ దానికి సిద్ధంగా ఉందా అనేది అన్నగారి ప్రశ్న. ఇప్పుడు అసెంబ్లీలో ఒక చట్టం చేయడం జరిగింది, అంటే ఇక్కడ పంపడం జరిగింది. నరేష్ అన్న, ఇక్కడ నరేష్ గారు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఒకవేళ చట్టం చేయకపోయినా కూడా రిజర్వేషన్ మీరు ఇంప్లిమెంటేషన్ అంటే ఇది కేవలం ఈ చట్టం చేస్తేనే ఇంప్లిమెంటేషన్. చట్టం చేస్తే ఏమవుతారంటే అన్ని రాజకీయ పార్టీలు సచ్చినట్టు చేయాలి, అది వాళ్ళకు కల్పించబడేటువంటి హక్కు. ఇది హక్కు అనేది పక్కకు పెడితే బీసీల మీద ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద 42% రిజర్వేషన్లు ఏవైతున్నాయో అక్కడ చట్టం వచ్చినా రాకపోయినా మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తారా అని అన్నగారు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు చట్టం వచ్చినా రాకున్నా ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది స్థానిక సంస్థలలో మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడు అసెంబ్లీకి పార్లమెంటుకు పోయినప్పుడు అది సాధ్యం కాదు. ఇప్పుడు మన లోకల్ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికనో, మండల ప్రాతిపదికనో, గ్రామ ప్రాతిపదికనో యూనిట్ గా తీసుకొని అక్కడ రిజర్వేషన్ ఇస్తారు. అంటే ఇప్పుడు అన్నగారు చెప్పేది ఏంటంటే దాని విషయంలో బీసీలకు ప్రధాన పాత్ర పోషిస్తారు. ఖచ్చితంగా 42% ఇస్తారు.
కానీ ఇక్కడ చట్టం చేయాల్సినటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఇప్పుడు అంటే మనము ఇక్కడ మామూలుగా కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తీసుకొస్తే ఏమైతుంది, కోర్టుకు పోయినప్పుడు వాళ్ళు కొట్టేస్తున్నారు. కాబట్టి ఏం చేయాలంటే తమిళనాడులో ఇప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడులో ఒక 3 సార్లు ఇట్లే ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. తీసుకొస్తే కొట్టేసింది సుప్రీంకోర్టు. 50% కంటే మించకూడదనేటువంటి ఒక రూల్ పెట్టినప్పుడు అది మించిపోతున్నప్పుడు కొట్టేస్తున్నారు అనమాట. కాబట్టి ఆర్డినెన్స్ తీసుకురావడం వల్ల నష్టం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీల మీద రిజర్వేషన్ కావాలని చెప్పి గట్టిగా ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా బీసీల మీద ఉన్నటువంటి ప్రేమను, ఆప్యాయతను, అనురాగాన్ని చాటుకోవాలన్నప్పుడు పార్లమెంట్ లో చట్టం చేయాల్సినటువంటి బాధ్యత బీజేపీ పార్టీకి ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇక్కడ చట్టం చేయడం, అందరం పోయి బీసీ రిజర్వేషన్ కొట్లాడదామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారే ఈరోజు బయటకు వస్తున్నప్పుడు మన యొక్క భారతీయ జనతా పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్ళండి. సార్ మాకు ఖచ్చితంగా 42% కావాలి తెలంగాణ రాష్ట్రంలో, మీరు ఇచ్చేదాకా మేము కదలమని చెప్పి జయలలిత లాగా కొట్లాడి ఆర్డినెన్స్ పెట్టి 9th షెడ్యూల్లో చేరిస్తే మనకు వచ్చేటువంటి నష్టం ఏముంది? అందరం కలిసికట్టుగానే అందరం కావాలని అంటున్నాం, వద్దని ఎవరు అనట్లేదు. 9th షెడ్యూల్లో పెట్టించాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది కదా. ఓకే నరేష్ గారు, మీరు కానీ మీ ఇద్దరికి కూడా నేను ఒక విషయాన్ని గుర్తు చేద్దామని అనుకుంటున్నాను. జయ భారత్ అనేటువంటి ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని చేసింది. ఇప్పుడు కాదు, ఎలక్షన్స్ కన్నా ముందు, ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ కన్నా ముందు ఏం చెప్పిందంటే అన్ని రాజకీయ పార్టీలు సుమారుగా 60% బీసీ జనాభా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఇది ఒప్పుకుంటాయి కాబట్టి 50% టికెట్లు బీసీలకు కేటాయించండి అని చెప్పేసి ఒక ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేసింది. ప్రతి ఒక్కరికి మేము సగం మాకు సగం అనేటువంటి ఒక ప్లకార్డ్ తీసుకొని ఫోటోలు తీయించి సెల్ఫీ తీసి అట్లా సోషల్ మీడియా అన్ని రాజకీయ పార్టీలు దీన్ని సపోర్ట్ చేయమని చెప్పేసి మన బీసీ సంఘాల లీడర్ని అందరినీ కూడా కలవడం జరిగింది జయభారత్ ఆర్గనైజేషన్. ఇది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్, దానికి పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అవుతుందా అవ్వదా అనేది సెకండరీ. ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, పైన చెప్తేనే నేను మీ ఉన్న వాళ్ళకి అందరికి పంచుతానా, లేకపోతే పైన చెప్పకపోయినా కూడా నాకు ప్రేమ ఉంటే నా తమ్ముళ్ళందరికీ నేను పంచుతా. ఈ సిద్ధాంతంలో రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అయినా కాకపోయినా మేము 50% టికెట్లు కేటాయించమని జయభారత్ ప్రశ్నించింది. ఆ రకంగా బీజేపీకి బీసీలు అంటే ప్రేమ ఉందంటున్నారు కదా, ఆ రకంగా బీసీలు రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయకపోయినా బీసీలకు 50% టికెట్లు కేటాయించేటువంటి పరిస్థితి బీజేపీలో ఉందంటారా? ఉంది, 100% ఉంది. బీసీల మీద మాకు అభిమానం ఉంది. బీసీ మొన్న పైన జరిగిన ఎమ్మెల్యేలలో 50% టికెట్లు బీసీలకు కేటాయించినా? ఇచ్చినాం 100%. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ సిద్ధాంతానికి సిద్ధంగా ఉంది. ఈ సిస్టమ్ కి రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ కాకపోయినా కూడా 50% టికెట్లు కేటాయించేటువంటి పరిస్థితి ఉంది. 42% ఖచ్చితంగా అది ఆ ప్లాన్ ఉంది కాబట్టి రిజర్వేషన్ 42% ఇవ్వాలని వెళ్ళడం జరిగింది. అది అయినా కాకుండా ఖచ్చితంగా సీట్లు అనేటువంటిది ఇస్తారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఒక ముందడిగేసి మరి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బీసీని తీసుకురావడం జరిగింది. అంటే బీసీలకు సముచిత స్థానం ఇస్తున్నాం అనేటువంటి ఒక ముందస్తుగానే పంపడం అనేటువంటి జరిగింది. ఖచ్చితంగా 42% సీట్లు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 42% టికెట్లని రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అయినా కాకపోయినా ఇస్తుందో రాదు, ఇస్తుందో మనం కొన్ని రోజుల్లో చూస్తాం. బీజేపీ మాత్రం 42% కానీ మీరు ఎంత 42% అంటారా, ఇంకా ఎక్కువ అంటున్నారా? ఇంకా 50% ఇస్తాం మేము. 50% ఇస్తాం. 50% ఖచ్చితంగా రానున్న ఎలక్షన్ లో బీసీలకు అవకాశాలు కల్పించమని 100%. థ్యాంక్ యూ అన్న. ఈ రోజు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు అందరికీ ధన్యవాదాలు.